వెల్కమ్ టు జస్ట్ ఆమెనితు జీసస్ కీర్తన 26:3. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచుకునితున్నానని దావీదు మహారాజు దేవునితో ఎలుగెత్తి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో దేవుని యొక్క కృపను గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఏ విధంగా తన జీవితాన్ని దేవుడు ఈ లోకంలో తీసుకొచ్చాడో, ఏ విధంగా హెచ్చించాడో, ఏ విధంగా బలపరిచాడో, కష్టాల్లో, దుఃఖాల్లో, శోధనలో ఏ విధంగా దేవునికి కృప ఉపయోగపడిందో తన కన్నుల ఎదుట ఉంచుకొని దేవునికి నామాన్ని కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితంలో కూడా అనేక మేలులు, అనేక సార్లు మన జీవితంలో బలపరిచినటువంటి సందర్భాలను మన కన్నుల ఎదుట ఉంచుకొని దేవునికి నామాన్ని కనపరచాలి. అదేవిధంగా ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. హనోకు 365 సంవత్సరాలు దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సత్యాన్ని బట్టి, దేవుని యొక్క మార్గంలో నడిచినట్టుగానే మనం కూడా ఆయన కృపను బట్టి నడుచుకుందాం గాక. ఆమేన్.